సహస్రని హత్య కేసులో మిస్టరీ వీడిందని చెప్పాలి. ఎవరైతే బాలుడు హత్యకి పాల్పడ్డాడో ఆ హత్యకు పాల్పడ్డ ఘటనకి సంబంధించి కావచ్చు, ప్రెజెంట్ క్లూస్ టీమ్ అయితే మరోసారి ఘటనా స్థలానికి చేరుకుందని చెప్పాలి. మీరు విజువల్స్లో చూడొచ్చు. క్లూస్ టీమ్ ప్రెజెంట్ సహస్రాని నివాసం ఉంటున్న ఇంట్లో నుంచి, అంటే పెంట్ హౌస్లో నుంచి క్లూస్ని అయితే సేకరించడం జరిగింది. సేకరించి దానికి సంబంధించిన సమాచారం కావచ్చు, ఆధారాలు కావచ్చు ప్రెజెంట్ సేకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే బాబు విషయానికి వస్తే, ఎవరైతే హత్యకి పాల్పడ్డాడో ఆ బాబుకి సంబంధించి కూడా ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంతకుడికి సంబంధించిన ఇంటికి వెళ్ళి ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే క్లూస్ టీము మరోసారి ఘటన స్థలానికి చేరుకొని ఇటు సహస్ర హత్యకు గురైన బాలిక ఇంట్లోనూ, అదేవిధంగా హత్యకు పాల్పడ్డ వ్యక్తి ఇంట్లోనూ కూడా క్లూస్ సేకరించిన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా ఆ క్లూస్కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఒక సూట్ కేసు రూపంలో, అంటే 2-3 సూట్ కేసులు పట్టుకొని రావడం జరిగింది. అదే సూట్ కేసులో ప్రెజెంట్ తీసుకువెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ బాక్స్లలోనే హంతకుడు పాల్పడ్డ హంతకుడికి సంబంధించిన ఆధారాలు అయితే తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఒక్కసారి మనం ఈ బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఈ బిల్డింగ్ పైకే తిను ఈ పెంట్ హౌస్లో నివాసం ఉంటున్న సహస్రాన్ని హత్య చేశాడు. 10వ తరగతి చదువుతున్న బాలుడు. అంటే ఇంతటి దారుణాన్ని ఏమొచ్చిందని చెప్పేసి ప్రెజెంట్ అయితే స్థానికంగా కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా అంటే ఈ 10వ తరగతి చదువుతున్న వ్యక్తి ఒక లెటర్ రాసుకోవడం, ఆ లెటర్లో డీటెయిల్స్ అన్ని కూడా రాసుకోవడం, అంటే ముఖ్యంగా ఇతను దొంగతనం చేయడానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. దొంగతనం చేయడానికి వచ్చిన తర్వాతనే ఎప్పుడైతే తిను సహస్రాన్ని చూసిందో, సహస్ర చూసి ఆ తర్వాత చూసిందని చెప్పేసి ఆ భయంతో తను ప్రతిఘటించిన సమయంలోనే తన మీద దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్న సహస్రాన్ని పట్టుకొని దాదాపు 20 పైగా కత్తిపోట్లు, అంటే దాదాపు తన మెడపైన 14 కత్తిపోట్లు ఉంటే దాదాపు 7 కత్తిపోట్లు తన ఛాతి మీద ఉన్న పరిస్థితి. తన ఇల్లు ఇదే, మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇదే ఇంట్లో సహస్రకు సంబంధించి ఏదైతే ఈ బెడ్ చూస్తున్నారో ఈ బెడ్కి సంబంధించి తనని చంపేసి ఇక్కడే బెడ్ పైన పడేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. విజువల్స్లో చూడొచ్చు మీరు. క్లూస్ టీము మరోసారి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఇంటి దగ్గరికి చేరుకొని క్లూస్ అయితే సేకరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి, అంటే తను ఎలా తప్పించుకున్నాడు, ఎలా వెళ్ళాడు అనేది ఒకసారి కనుక గమనిస్తే మాత్రం మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా తను ఈ ఘటనకి పాల్పడ్డ సమయంలో, అంటే తను ఒక లెటర్లో రాసుకొని రావడం జరిగింది. అంటే ముందుగానే 2 రోజుల ముందే దీనికి సంబంధించి ప్రిపేర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పెంట్ హౌస్ నుంచి పక్కన బిల్డింగ్, ఎవరైతే హత్యకు పాల్పడ్డాడో ఆ వ్యక్తికి సంబంధించిన బిల్డింగ్ ఇది. ఇదే బిల్డింగ్ మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో, ఇదే బిల్డింగ్ ఆనుకొనే ఈ బిల్డింగ్ ఉంది. అంటే ఈ పెంట్ హౌస్ దగ్గర దాదాపు 15 నిమిషాలు తను వెయిట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వెయిట్ చేసిన తర్వాత, అంటే తనకి ఆలోచించాడు ఆ 15 నిమిషాలు ఎలా తప్పించుకోవాలని చెప్పేసి. అంటే లెటర్లో రాసుకొని ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఆ తర్వాత దీనికి సంబంధించి ముఖ్యంగా తిను దొంగతనం చేసిన తర్వాత గ్యాస్ లీక్ చేయాలా లేకపోతే ఇంకేదైనా చేయాలా అన్న విధంగా కూడా తను రాసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా చేసుకొని అంటే దొంగతనం చేసి ఆ తర్వాత ఆ పాపని చంపేసిన తర్వాత, అంటే దాదాపు తను బ్రతకకూడదు, అంటే బతికితే మళ్ళీ నా గురించి ఎక్కడైనా చెప్తుందని చెప్పేసి తనని చంపేసిండు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇంతటి దారుణానికి వడిగట్టిన వ్యక్తి కేవలం 10వ తరగతి చదువుతున్న బాబుగా తెలుస్తుంది. ఒక మైనర్ బాబు ఇంతటి దారుణానికి వడిగట్టాడా అని చెప్పేసి స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్న పరిస్థితి స్థానికంగా కలకలం సృష్టించిందని చెప్పాలి. దాదాపు 4 రోజుల పాటు 300 మందిని విచారించిన తర్వాత పోస్ట్ మార్టం ఆధారంగా దర్యాప్తుల భాగంగా వివరాలు అయితే తెలిసాయని చెప్పాలి. ఈ బిల్డింగ్ పై నుంచి తను ఆ బిల్డింగ్ పైకి తప్పించుకొని వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తను కుర్రాడు కాబట్టి, అంటే 15 నుంచి 16 సంవత్సరాలు మాత్రమే తనకి ఏజ్ ఉంది, అంటే యంగ్ ఏజ్ కాబట్టి తను తప్పించుకోవడానికి చాలా ఈజీగా ఈ గోడ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ గోడకి డిస్టెన్స్ మీరు విజువల్స్లో చూడొచ్చు. నా చెయ్యి చాలా ఈజీగా అందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నేను చాలా ఈజీగా ఈ గోడ మీద ఎక్కి ఆ గోడ మీదకి దూకే పరిస్థితి మనకు ఈజీగా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని తను ముందుగా ఎక్కడ కూడా మనకు సీసీ కెమెరాలలో
తన దృశ్యాలు కనిపించలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు తిను ఇదే బిల్డింగ్లో నివాసం ఉంటున్నాడు కాబట్టి ఎవరికి కూడా అనుమానం రాని పరిస్థితి. ఇతను ఆ బిల్డింగ్లో నుంచి ఈ బిల్డింగ్లోకి ఇదే విధంగా లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత తనకు సంబంధించి అంటే దొంగతనం చేయాలని వచ్చాడు. వచ్చిన తర్వాత సహస్రాన్ని చూసిన తర్వాత ముఖ్యంగా సహస్రాన్ని ఎప్పుడైతే చూసిందో తన నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. తప్పించుకున్న టైంలో తను కూడా ప్రతిఘటించడంతో ఆ భయంతో అదే ఇంట్లో ఉంటున్న అంటే అదే ఇంటి అంటే కిచెన్లో ఉపయోగించే ముఖ్యంగా ఒక చాకుతోటి తన మీద దాడికి పాల్పడ్డాడు, హత్య చేశాడు. దాదాపు 21కి పైగా కత్తిపోట్లు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కత్తిపోట్లో భాగంగానే ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే అసలు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు అనంటే నిన్నటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు సేకరించని పోలీసులు దీనికి సంబంధించి ప్రెజెంట్ ఆధారాలు అయితే సేకరించారని చెప్పాలి. ఆధారాలు సేకరించారు, పోస్ట్ మార్టం ఆధారంగా దర్యాప్తు చేశారు. అదేవిధంగా ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ దొరకకపోయినా కూడా హ్యూమన్ యాంగిల్లో విచారించారు కాబట్టి ఆ విచారణలో భాగంగా కీలకమైన విషయాలు పోలీసులు దొరకబట్టి ఇంతటి దారానికి ఒడిగట్టిన హంతకుడిని అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రెజెంట్ హంతకుడు మాత్రం ఇదే ఇంట్లో పెంట్ హౌస్లో నివాసం ఉంటున్న సహస్రాన్ని హత్య చేశాడు. హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేసి అవతలికి దూకి పారిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఎవరికి కూడా ఎలాంటి అనుమానం అయితే అతని మీద రాని పరిస్థితి. దాదాపు 300 మందిని విచారించారు. 300 మందికి పైగా పోలీసులు విచారించినా కూడా ఎవ్వరు కూడా హత్య చేసినట్టుగా నిర్ధారణ కాలేదు. కానీ ఈ బాబు మీద ఎవరికి కూడా అనుమానం రాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని దర్యాప్తులో భాగంగా పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్లు ఆధారంగా రిపోర్ట్ని చెక్ చేశారు. రిపోర్ట్ని చెక్ చేస్తే ఇంతటి దారుణానికి ఒడిగట్టింది ఒక బాబుగా అయితే పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఏజ్ ప్రకారం ఈ కత్తిపోట్లను బేస్ చేసుకొని ఏజ్ ప్రకారం వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. ఇది చేసింది ఒక కుర్రాడని నిర్ధారించిన తర్వాతనే ఆ దర్యాప్తులో భాగంగా ఈ హత్య చేసింది ఒక 10వ తరగతి చదువుతున్న వ్యక్తిగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వెంటనే అంటే 4 రోజుల పాటు పోలీసుల విచారణలో భాగంగా పోలీసుల దర్యాప్తులో భాగంగా ఆధారాలు దొరికిన తర్వాత ఈ రోజు అంటే చివరిగా 5వ రోజు ఈ సహస్రాకి సంబంధించిన హత్యకు సంబంధించిన మిస్టరీకి సంబంధించిన సంబంధించిన బాలున్నైతే హత్యకు సంబంధించిన హంతకున్నైతే పట్టుకున్నారని చెప్పాలి. పట్టుకొని ప్రెజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా చాలా వరకు కూడా కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఇతను దాడికి పాల్పడడానికి ముందు చాలా వరకు కూడా మెంటల్కి సంబంధించి అంటే మెంటల్ హెల్త్కి సంబంధించి తిను క్రైమ్ సీన్స్ అనేవి చాలా ఎక్కువగా చూసేవాడని చెప్పేసి క్రైమ్ సీన్స్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేదికగా చాలా వరకు కూడా క్రైమ్ సీన్స్ చూసేవాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ క్రైమ్ సీన్స్ ఆధారంగానే ఇతను ఈ విధంగా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత హత్య చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఒక లెటర్ కూడా రాసుకున్నాడు. అంటే 2 రోజుల పాటు తిను ప్రిపేర్ అయ్యి ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఆ తర్వాత ఒకవేళ కనుక ఎవరైనా కనుక ప్రతిఘటిస్తే లేదా తప్పించుకోవడానికి ప్రయత్నించే సమయంలో ఇంట్లో గ్యాస్ లీక్ చేయాలా అన్న కోణంలో కూడా తను రాసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ఈ పెంట్ హౌస్ ఏదైతే ఉందో ఆ పెంట్ హౌస్ ఇంట్లోనే తను సహస్ర ఆ రోజు హాలిడే అని చెప్పేసి ఉంటుంది. హాలిడే అని చెప్పేసి నివాసం ఉన్న టైంలోనే ప్రజెంట్ ఇతను వచ్చిన తర్వాత ఈ ఘటనకి పాల్పడ్డం అంటే దొంగతనం కోసం వచ్చిన వ్యక్తి ఈ విధంగా చేశాడని చెప్పేసి ప్రజెంట్ స్థానికంగా కూడా కలకలం సృష్టిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రజెంట్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. హంతకుడిని అదుపులోకి తీసుకొని ఎవరైతే ఆ హంతకుడు ఉన్నాడో ఆ హంతకుడు సంబంధించిన బిల్డింగ్ నివాసం ఉంటున్న బిల్డింగ్లో కూడా క్లూస్ టీమ్ వచ్చింది. క్లూస్ ఆధారాలు సేకరించింది. వాళ్ళు కీలక ఆధారాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా సహస్రానికి సంబంధించిన ఇంట్లో కూడా ఆ కీలక ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ రావడం జరిగింది. సో వీటన్నింటిని కూడా బేస్ చేసుకొని ప్రజెంట్ మిస్టరీ అంటే దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒక సవాల్గా తీసుకున్న కేసుని ఈరోజు ఛేదించారని చెప్పాలి. మిస్టరీగా ఉన్న ఈ మర్డర్ కేసుని ప్రజెంట్ పోలీసులు ఛేదించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.